హలో అండి. గుడ్ మార్నింగ్. టైం అయితే 12:05 AM అయిందండి. మా వాళ్ళు లేచి విష్ చేస్తారేమోనని చూశానండి. వాళ్ళైతే చక్కగా నిద్రపోతున్నారు. నాకెప్పుడు ఉండేదేలెండి. మార్నింగ్ లేచి విష్ చేశారు. ఇలా గులాబ్ జామ్స్ అయితే చేయడం స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి మీకు. ఇలా వేయించుకున్న గులాబ్ జామ్స్ ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఇలా అన్నీ ఒక బౌల్లో కలెక్ట్ చేసుకొని ఒకేసారి షుగర్ సిరప్లో వేయాలండి. అప్పుడు ఈవెన్గా సోక్ అవుతాయి. లేదంటే ముందు వేసినవి పగిలిపోతాయి. టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మార్నింగ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టు అనిపించింది. ఇంకా విష్ చేసినట్టు అనిపించిందండి. గులాబ్ జామ్స్ అయితే బాగా సోక్ అయిపోయాయండి మార్నింగ్ కల్లా. ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి. ఇంకా కాసేపు అయ్యాక వెజ్ తినే వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. తర్వాత రైస్ కోసం సాంబార్ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా వెజ్ బిర్యానీ కోసం ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి ప్రిపేర్ చేశానండి. చాలా సాఫ్ట్గానే చేస్తానండి, మరీ స్పైసీగా కాకుండా. ఇంకా చికెన్ బిర్యానీ కోసం ఇలా ప్రిపేర్ చేసామండి. పిల్లలకి చాలా ఇష్టం అండి చికెన్ బిర్యానీ అంటే. మా వాళ్ళందరూ ఇష్టంగా తింటారు నేను చేసిన చికెన్ బిర్యానీ అంటే. చాలా బాగా వచ్చిందని చెప్పారు తిన్నాక. ఇలా నేను చేసిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నానండి. వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, చికెన్ బిర్యానీ, ఇంకా వైట్ రైస్, సాంబార్, రైతా, ఇంకా గులాబ్ జామున్స్ అండి. ఇవేనండి చేశాను. అంటే ఎప్పుడు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్సే కాకుండా ఇలా బయట వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఫుడ్ అయితే ప్యాక్ చేసామండి. ఇలా పార్సిల్స్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళైతే ఇచ్చామండి. ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా పార్సిల్ చేసామండి. మేము బయలుదేరేటప్పటికి చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయండి. అలా ఫుడ్ సర్వ్ చేసి వచ్చేసి ఈవినింగ్ అయిందండి. ఇంకా బర్త్డే కేక్ కటింగ్ కోసం అయితే రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ చేసేసామండి. కేక్ కటింగ్ అయిపోయాక మా పాప నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిందండి. తనే తయారు చేసిందంట. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.